రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రాజినమల తాటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రాజినమల తాటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ పట్టు చీర కట్టుకొని ఒలిబామ మల్లె పూలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని ఒలిబామ మల్లె పూలు పెట్టుకొని మనము రాజుగారి తోటలోన సరసమాడుకుందాం రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రాజునమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ అరే ఎత్తు సొప్పులేసుకొని ఒలిబామ ఎర్ర చీర కట్టుకొని ఎత్తు సొప్పులేసుకొని ఒలిబామ ఎర్ర చీర కట్టుకొని రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ పట్టు మీద దీపమెట్టి ఒలిబామ దేవుడని మొక్కబోతే పట్టు మీద దీపమెట్టి ఒలిబామ దేవుడని మొక్కబోతే దేవుడు సత్యము లేక దీపం మారిపోయిందని రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ అబ్బో సన్న బియ్యం వండుకొని ఒలిబామ చేపలుసు పట్టుకొని సన్న బియ్యం వండుకొని ఒలిబామ చేపలుసు పట్టుకొని ముద్దు ముద్దుగా మనం మొత్తం తిందాము రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలిబామ రావే ముద్దుల గుమ్మ 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 ముద్దుగుమ్మని రమ్మంటున్నావు, ఇంతకీ ఆ ముద్దుగుమ్మ కథేంది? మా మరదల కోసం అన్నమాట. అప్పటి నుంచి ఇట్లనే డాన్సులు చేసుకుంటూ ఆడతావా? అందుకే ఇంత సన్నగా ఉన్నావా? అవును. సరే శ్యామ్ గారు, మీరు చెప్పాలి, అసలు ఏం ఎగురుతున్నాడు, ఎంత హైట్ కి ఎగురుతున్నాడు? జింక పిల్ల లెక్క దుంకుతున్నాడు క్యాండిడేట్. కానీ చాలా ఎనర్జీ ఉంది పాటలో, మంచి ఎనర్జీ ఉంది. ఆ పర్ఫార్మెన్స్ స్టైల్ అర్థమైపోతుంది. స్టేజ్ మీద
ప్రోగ్రాంలు ఇచ్చి ఆ పర్ఫార్మెన్స్ స్టైల్ అది క్లియర్గా తెలిసిపోతుంది. ప్లస్ మీ ఆ పాడడం తీరు బట్టే నేను ఖచ్చితంగా శ్రీకాకుళం నుంచి అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు అవన్నీ వింటుంటే మన బాలసూరన్న పాటలు కావచ్చు, లేకుంటే అసలే గారి పాటలు కావచ్చు, అరే ఓలే ఓలే గుంట నువ్వు రమ్మంటే రాకుండా పోతీ అవలి ఏంటో ఓలే ఓలే గుంట, ఇవన్నీ గుర్తొచ్చినాయి ఒక్కసారి. అంటే మేము ఏదో మూడ్లో ఉండి టక్కున పాట వింటుంటే ఆ ఎత్తుకునేసరికి ఒక్కసారి టక్కున అటెన్షన్ పే చేయాల్సి వచ్చింది అన్నట్టు. రావే ముద్దుల గుమ్మ ఒలే బామ రాజినమ్మల కాటలోనికి, నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ. సూపర్, చాలా బాగుంది. ఆర్పి సార్ మీది విజయనగరమా శ్రీకాకుళమా? శ్రీకాకుళం సార్, విజయనగరంలో పుట్టి పెరిగాను అన్నమాట. ఈ పాట సినిమాలో పెడితే రాను రాను అంత పెద్ద హిట్ అవుతుంది. ఈ సారంగ దర్యా ప్రోగ్రామ్ ద్వారా ఇంకొక అద్భుతమైన ఫోక్ సాంగ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎద్దు సొక్కులేసుకొని ఒలే బామ ఎర్ర చీర కట్టుకొని, రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలే బామ రావే ముద్దుల గుమ్మ. అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. చాలా మంచి ఎనర్జీ ఉంది, మంచి దూకుడు ఉంది. కీప్ ఇట్ అప్. భీమ్ గారు శివకుమార్ ఏంటి స్వామి ఆ ఎనర్జీ, కదా ఆ గజ్జలు, ఆ చప్పుడు నీ కాళ్ళకు వచ్చినందుకే దానికి అందం వచ్చి ఉంటుంది. ఆ చప్పుడుకి ఒక గ్రేస్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంత గొప్పగా ఉంది నీ ప్రదర్శన, అద్భుతంగా ఉంది. మా చిన్నప్పుడు మా సార్ పాడేదన్నమాట, బావా హనరాదే మరదలా ముంచేస్తాను నిన్ను వరదలా, బావా అనరాదే శ్రీముఖి ముంచేస్తా నేనై నిన్ను చంద్రముఖి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సార్ చెప్పిన మాట అయితే అక్షర సత్యం. ఈ మధ్యన ఒక చాలా పెద్ద హిట్ ఒక పాట వచ్చింది, ఈ మన పలాస మూవీ నుంచి చాలా పెద్ద హిట్ అయింది. అలాంటి కోవలో ఈ పాట 100% జమ అయింది అబ్బాయి. అద్భుతంగా ఉంది ఈ పాట. నీ వాయిస్ పర్ఫెక్ట్ ఉంది. ఒకవేళ ఈ పాట పాడితే గనక నువ్వు లేదా మీ గురువు గారు జానకి, నాకు జానకిరావు తెలుసు, ఇద్దరు ఎవరు పాడినా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. శివకుమార్ చాలా బాగా పాడినావు, ఇట్లానే మమ్మల్ని అలరిస్తూ ఉండాలి, ఓకేనా? తప్పకుండా.